మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయి. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. మంచిది ప్రియులారా, ఇక్కడ దేవుని ఆలయం అనే మాట చదివాను. ఏం చదివారు చెప్పండి? దేవుని ఆలయం. మీరు జాగ్రత్తగా గమనించాలి. మందిరము, ఆలయము, తర్వాత చెప్పండి, ప్రార్థనా మందిరము, తర్వాత ఆలయము, తర్వాత చెప్పండి సంఘం. ఇవి కదా మనం ఎక్కువ వింటుంటాం. సంఘం అంటే ఏంది? ప్రార్థనా మందిరం అంటే ఏంది? దేవుని ఆలయం అంటే ఏంది? తెలుసా ఎవరికైనా ఈ మూడు? సంఘం అంటే ఏమిటి? ప్రార్థనా మందిరం అంటే ఏమిటి? దేవుని ఆలయం అంటే ఏమిటి? మూడు ఒకటేనా, మూడు వేరువేరా? తెలుసా ఎవరైనా? చెప్తారా? సంఘం అంటే ఏంది? ప్రార్థనా మందిరం అంటే అది కూడా అందరు కొడుకునేది. దేవుని ఆలయం అంటే అది కూడా అందరు కొడుకునేదేనా? చిన్న చిన్న డిఫరెన్స్ గమనించండి. సంఘం అంటే మనం అందరం కలిస్తే సంఘం. నీవు నేను యేసు రక్తములో కడుగబడి, వినండి, బాగా వినండి, ఎవరైతే మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తీసము తీసుకొని యేసు రక్తంలో కడగబడి పరిశుద్ధులుగా మార్చబడినారో వాళ్ళందరినీ కలిసి సంఘము అంటారు. ఆ గుంపుకు పెట్టిన పేరు సంఘం. ప్రార్థనా మందిరం అంటే ఇదిగో ఇప్పుడు మనం కడుతున్నాం కదా, ఇది ఇక్కడ కూడుకునే ఈ స్థలము, ఇది ప్రార్థనా మందిరం. ఆలయం, దేవుని ఆలయం అంటే ఎవరు? నువ్వు, ఇండివిజువల్, నేను. పరిశుద్ధ గ్రంథంలో మొదట సల్మోను మహారాజు కట్టినప్పుడు దేవుడు ఆ ఆలయంలోనికి దిగి వచ్చాడు, ఆలయంలో నివసించినాడు. ప్రత్యక్ష గుడారంలోనికి దిగి వచ్చి ప్రత్యక్ష గుడారంలో దేవుడు మాట్లాడేవాడు. అయితే యేసు ప్రభు సమరయ స్త్రీతో ఒక మాట అంటాడు కదా, అమ్మ ఒక కాలం వచ్చేస్తున్నది, యెరూషలేములోనైనను కొండ మీదనైనను తండ్రిని ఆరాధించరు. ఇప్పుడు దేవుడు ఆ యెరూషలేము నగరంలో, దేశంలో ఉన్న యెరూషలేము పట్టణంలో నా మందిరంలో నివసించాలని ఇష్టపడడం లేదు, కానీ నిన్ను ఆలయముగా చేసుకొని నీలో నివసించాలన్నదే దేవుని చిత్తం. వాక్యం అదే చదివాం కదా, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీకు తెలియదా? తెలుసా తెలియదా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేవుని సన్నిధిలో, ప్రార్థనా మందిరములో, సంఘములో చేరిన మనము, మనతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నేను మీలో నివసిస్తున్నాను, మీరు నా ఆలయం. చెప్పండి, మీరెవరు? దేవుని ఆలయం. నేనెవరు? దేవుని ఆలయం. మనమంతా ఎవరు? సంఘము. మనమంతా ఎవరు? సంఘము. సంఘమును పాడు చేసిన, ప్రార్థనా మందిరాలను పాడు చేసిన, దేవుని ఆలయాన్ని పాడు చేసిన దేవుని ఉగ్రత అనుభవిస్తారు.
ఒక ఆయన అన్నాడు, బాబు నువ్వు ప్రార్థనా మందిరానికి వస్తున్నావు కదా, నువ్వు మంచి చేయకున్నా బాధ లేదురా నాయనా, కీడు మాత్రము చెయ్యొద్దు. ఏం చేయకూడదంట? నువ్వు మంచి చేసేది కొంచెం పక్కన పెట్టు, కీడు చేయకూడదు. కీడు చేయకూడదు. ఎవరికి కీడు చేస్తున్నాం? ఎవరికి వ్యతిరేకంగా కీడు చేస్తారు? కీడు చేసే వాళ్ళు ఎవరికి వ్యతిరేకంగా కీడు చేస్తారు? దేవునికి వ్యతిరేకంగా కీడు చేస్తారు. ఒక ఆయన, ఒక పెద్ద రాజు, భూమి మీద బైబిలే లేకుండా చేస్తా అన్నాడంట. భూమి మీదనే బైబిలే లేకుండా చేస్తా అన్నాడంట. అన్నోడు చచ్చిపోయినాడు, వాని ఇంటినే బైబిల్ తయారు చేసే కేంద్రంగా చేసినారంట. అన్నోడు మట్టిలో కలిసిపోయినాడు, అయిపోయింది వాని కథ. ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడినారో వాడు నివసించే ప్రాంతాన్ని బైబిల్ను ముద్రించే స్థలముగా మార్చినారంట. దేవునికి వ్యతిరేకంగా ఏం చేస్తాం మనము? సంఘానికి వ్యతిరేకంగా ఏం చేస్తారు? ఇప్పుడు చాలామంది ఎక్కడన్నా సువార్త చెప్తుంటే పట్టుకోవడము, చేతిలో ఉన్న కరపత్రికలు చించేయడము, విసిరేయడము, బైబిల్ చించడము, కాల్చడము, వచ్చిన సేవకులను కొట్టడము. నువ్వు బైబిల్ని చించుతావు కానీ సత్యాన్ని చించలేవు. చించుతారా? బైబిల్ను ఒకవేళ ఈ బుక్కును కాల్సి వచ్చేమో కానీ దేవుని మాటలను చెరిపివేయలేరు. ఏం చేసింది సంఘము? క్రైస్తవులు ఏం చేస్తున్నారు? దేవుని సువార్తను చెప్పి నశించి నరకానికి పోయే ఆత్మలను రక్షిస్తున్నారు. సత్యాన్ని చెప్పి, మంచి చెప్పి నశించిపోయే వారిని రక్షిస్తున్నారు. యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు అంతవరకు హత్యలు చేసి దుర్మార్గంగా బ్రతికినోడు అన్ని పక్కన పెట్టి బైబిల్ పట్టుకొని మంచిగా బ్రతుకుతున్నారు. దొంగలుగా జీవించిన వాళ్ళు మంచివారిగా బ్రతుకుతున్నారు. వ్యభిచారులుగా బ్రతికిన వాళ్ళు మంచి బ్రతుకుతున్నారు. అపద్ధికులుగా బ్రతికిన వాళ్ళు మంచి జీవితాన్ని జీవిస్తున్నారు. యేసు ప్రభువు ఈ దేశానికి మంచి చేసినాడా, కీడు చేసినాడా? మంచి చేసి ఎందుకు చించుతున్నారు బైబిల్లో? మంచి చేసి ఎందుకు గాలుస్తున్నారు? సాతాను క్రియలు చూడండి అవి. మనం మారడము సాతానికి ఇష్టం లేదు. దేశం బాగుపడడం సాతానికి ఇష్టం లేదు. ఆత్మలు నరకము తప్పించుకొని పరలోకము చేరడం సాతానుకు ఇష్టం లేదు కదా. ప్రభునందు ప్రియులారా, వినండి వినండి వినండి. 2000 సంవత్సరాల నుంచి సిలువకు వ్యతిరేకులు అనేకులు లేచారు. దేవునికి వ్యతిరేకులు అనేకులు లేచినారు. యేసు ప్రభు 12 మంది శిష్యులు సువార్త చెప్తుంటే చెప్పమన్నారా వద్దన్నారా? చెప్పమన్నారా వద్దన్నారా? వద్దన్నారు. పౌలు చెప్తుంటే ఏమన్నారు? అంగీకరించినారా? యూదులు ఏం చెప్పండి అన్నారా? చెప్పలేదు. ఎంతమంది వ్యతిరేకులు లేచినా సువార్త ప్రపంచం అంతా వ్యాపించింది. అది ఏమిటి? మనిషి వార్త కాదు. అది ఏమిటి? ఒక మనిషి ప్లాన్ కాదు. సృష్టికర్త అయిన దేవుని చిత్తము. సిలువను గుర్చిన వార్త రక్షించబడుచున్న వారికి దేవుని శక్తి. కాబట్టి కీడు చేయాలని చూస్తే ఇక్కడేం కీడు జరగదు. నష్టం చేయాలని చూస్తే దేవునికి ఏం నష్టం జరగదు. నష్టం చేయాలని చూస్తే సంఘానికి ఏం నష్టం కలగదు. ఎవరైతే నష్టం చేయాలని చూస్తారో, ఎవరైతే పాడు చేయాలని చూస్తారో వాళ్ళే పాడైపోతారు అంతే. అర్థమైందా ఈ మాట? మొన్న ఒక ఆయన అంటున్నాడు, వాడు చచ్చేలోపంట ఈ భారతదేశంలో క్రైస్తవులు లేకుండా చేయాలంట.
పాస్టర్ లేకుండా చేయాలంట. ఎన్నాళ్ళు బతుకుతున్నాడు? బతికితే ఆల్రెడీ సగం జీవితం అయిపోయి ఉంటుంది. మనం ఏం మాట్లాడుతున్నాం అర్థమవుతుంది? అసలు దేవునికి వ్యతిరేకంగా చేయగలవా? ఎందరో 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 వీరులు శూరులు అనుకునేటోళ్ళు దేవునికి వ్యతిరేకంగా లేచి పతనమైపోయినారు. కానీ దేవుని స్వార్థ ఆగిపోలేదు, బైబిల్ ఆగిపోలేదు, సత్యం ఆగిపోలేదు, ఆ రక్షించబడుతున్న ఆత్మలు ఆగిపోలేదు. దేవుని క్రమము జరుగుతూనే ఉంటుంది. ఆత్మలు రక్షించబడుతూనే ఉంటాయి. సువార్త చెప్పొద్దంటే ఇంకా ఎక్కువ చెప్తారు. చూడండి, గుర్తుపెట్టుకోండి. చెప్పాకు అన్నారంటే లోపల అగ్ని రగులుతుంది, రోషము రగులుతుంది. కాబట్టి దేవునికి, సువార్తకు, సంఘానికి, ప్రార్థనా మందిరాలకు వ్యతిరేకంగా లేస్తే వాళ్ళకేం కాదు. బైబిల్ చించితే ఇంకో బైబిల్ కొనుక్కుంటారు అంతే. నువ్వు చించిన నువ్వు నాశనం అయిపోతావు అంతే. చించిన వారు నష్టపోతారు. ఇంకోటి తెలుసా? ఎంతమంది చేస్తున్నారో వారు తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా దేవుడు చూస్తాడు. వాడు తెలియక చేస్తున్నాడు, వానికి ఎన్నో అవకాశాలు ఇస్తాడు, ఎన్నో అవకాశాలు ఇస్తాడు, ఎన్నో అవకాశాలు ఇస్తాడు. మారినాడా? మారుతాడు. సిలువకు వ్యతిరేకంగా లేచేటోళ్ళని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. సంఘంలో ఈ క్రిస్టియన్ అసెంబ్లీ మందిరంలో ఉండేటోళ్ళని, చుట్టుపక్కల ప్రార్థన మందిరాలు ఉండేటోళ్ళనే కాదు దేవుడు ప్రేమించేది. దేవునికి వ్యతిరేకంగా ఆలోచన చేసే వారిని కూడా ప్రేమిస్తున్నాడు దేవుడు. వాడు కూడా మారాలని, వాళ్ళు కూడా మారాలని, వాళ్ళు కూడా బాగుపడాలని, ఆ ఆత్మ నశించిపోకూడదని అందరినీ ప్రేమిస్తున్నాడు. అవకాశం ఇస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు. ఇదిగో వినండి ప్రియులారా, అవకాశాలన్నీ ఒకానొక రోజు అయిపోతాయి. ఆ అవకాశాలు అయిపోతే మారు మనసు పొందడానికి నీకు సమయం ఇచ్చి తిని, కానీ నువ్వు మారు మనసు పొందలేకపోతివి. అట్లయితే నీ మీద ఘోరమైన ఉగ్రత దిగి వచ్చే దినం ఒకటి ఉంది. కనుక వినండి, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వారిని, చెప్పండి, పాడు చేయ. ఎవరన్నా వ్యతిరేకంగా చేస్తుంటే వారి కోసం ప్రార్థన చేయండి, అంతే. ప్రార్థన మందిరాలు, మందిరం ఉన్నోళ్ళు మందిరంలో కూడుకుంటారు. మందిరంలో అంటే చెట్టు కింద కూర్చొని ప్రార్థన చేసుకునేటోళ్ళు ఉన్నారు. తెలుదా మనకి ఇవన్నీ? నేను చెట్టు కింద కూర్చుంటే అక్కడ దేవుడి సన్నిధి దిగిరాదా? ఇప్పుడు మనం పట్టాలు కట్టుకున్నాం, మన దగ్గర దేవుడు లేడా? ఎక్కడైతే 2 3 నా నామమున కూడిందిరో వారి మధ్యలో దిగి వస్తానన్నాడు దేవుడు. ఆయన సన్నిధి దిగి వచ్చింది మన మధ్యలో. ఆయన సన్నిధి మన మధ్యలో ఉంటుంది కదా. ప్రార్థనా మందిరాల జోలికి పోతే దేవునికి నష్టం కాదు, కానీ పోయినానికే నష్టం. సంఘం జోలికి వస్తే సంఘానికి నష్టం రాదు, కానీ నష్టం చేయాలనుకున్నోనికే నష్టం. అర్థమైందా ఈ మాటలు? సరే, ఇప్పుడు ఆలయం గురించి మాట్లాడదాం. ఎవరు ఆలయం? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల, ఆలయం ఎవరు? ఆలయం ఎవరు? మనం. ఆలయం ఎవరు? నువ్వు మనమంతా ఆలయం. ఆలయమును పాడు చేసిన యెడల అంటే పక్కనోని చెడగొట్టిన యెడల. అర్థమైందా? నువ్వు చెడగొట్టుకునే యెడల పక్కనోని ఎట్ట చెడగొడతాం, మనల్ని మనం ఎట్ట చెడగొడతాం. దేవుని ఆలయాన్ని పాడు చేసిన యెడల, ఇది మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి ఉన్నది, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు. ఈ శరీరము, చెప్పండి, ఎవరిచ్చారు మనకు? దేవుడిచ్చాడు. ఈ దేహము దేవుని, మీరు దేవుని ఆలయం, మీరు దేవుని ఆలయం. మరి ఎట్లా పాడు చేసుకుంటారు ఆలయాన్ని?
ఎట్లా పాడు చేస్తారు ఆలయాన్ని? ఎట్లా మలినం చేస్తారు, ఎట్లా పాడు చేస్తారు? చెప్పండి, ఎట్లా పాడు చేస్తారు? దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయ. దేవుడు, వినండి, కొంతమంది ఏం చేస్తుంటారంటే బాధ కలిగింది అనుకోండి, కొన్ని కొన్ని చోట్ల వాళ్ళకు తెలిసిన వాళ్ళ ప్రియమైన వాళ్ళు చనిపోయినారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంట, వాళ్ళ దేహాన్ని చీరుకుంటారంట. చీరుకోవడం అంటే కోసుకోవడం, బవి తీసి నెతికేసి కొట్టుకోవడం. తెలుసా మీకు? నీ దేహాన్ని పాడు చేసుకోవడం అంటే, వినండి, నీ దేహాన్ని చెడగొట్టుకోకూడదు కదా. చాలా చెప్పాడు పాత నిబంధనలు, నీ దేహానికి, నీ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలా. పచ్చబొట్లు నీ దేహానికి పొడిపించుకోకూడదు, అది తీసుకొని పొడుచుకోకూడదు నీ దేహానికి. చాలా మంది తెలియక పొడిపించుకున్న వాళ్ళని ఇడిసపెట్టండి. ఇంకా తెలియక చేసినదంతా అయిపోయింది. ఇంకా తెలిసి కొంచెం పొడిపించుకోకూడదు. చిన్నప్పుడు చేతులకు మూతులకు వేస్తుంటారు వచ్చి, ఇండ్ల కాడికి వచ్చి. మన సహోదరులు కూడా చాలా, సిస్టర్స్కి అందరికి ఉన్నాయి, కొంతమందికి ఆంటీకి మా వదిన. ఇంకా మీరు కథ అయిపోయింది. ఇంకా తెలియక చేసినారు, ఇంకా మీరు లెక్కలేక రారు. తెలిసి ఇప్పుడు ఫ్యాషన్, ఒకడు కడతకే వేయించుకున్నాడు పచ్చబొట్టు, ఒకడు మెడకే వేయించుకుంటాడు, ఒకడు చేతికి వేయించుకుంటాడు, అంగి ఈపున కూడా వేయించుకుంటాడు, ఆడంటే ఆడ వేయించుకుంటుంటారు. ఇదంతా తెలిసిన నీ దేహాన్ని పాడు చేసుకోకూడదు. ఇంకెట్లా పాడు చేస్తాం మన దేహాన్ని? శరీరాన్ని పాడు చేసేటి. సిగరెట్ తాగితే ఆరోగ్యానికి హానికరమా క్షేమకరమా? సిగరెట్ పెట్టె మీద ఒక బొమ్మ ఉంటుంది, దాంట్లో అది చూసే భయం అవుతుంది అనమాట. అవి చూసి కూడా తాగుతుంటారు. ఆ పెట్టె మీద పొగాకు ప్యాకెట్లు ఉంటాయి, ఆ పొగాకు ప్యాకెట్ల మీద ఏముంటాయి? క్యాన్సర్ వస్తుంది. ఒకడు చెప్తుండే ఇంతకుముందు టీవీలో, ముఖేషా ఏదో దాని పేరు, నేను తిన్నాను, నా ఇది పోయింది, నేను తొందరగా చచ్చిపోతున్నాను, అన్ని చచ్చిపో, వాళ్ళు బొమ్మ వేసినా కూడా అదే తీసుకొని తాగుతుంటారు కదా. కొంతమంది నశమేసి రుద్దుతుంటారు. ఇక్కడ ఎవరు లేరులేండి, అంటే చెప్తున్నా, పంటను వచ్చింది ఇది బట్టలు రుద్దుకక్క, ఇంకొక ఆమె తీసి ఇచ్చా. సందని ఈమె బాగా రుద్ది పనుకుంటుంది. ఇంకా పంటను వచ్చిందని నశం రుద్దుకుంటావా? టాబ్లెట్లు లేవా? కొంతమందికి బాగా పనిచేసి కష్టపడి ఒళ్ళంతా ఏదో అంటారు, గూనమా ఏదట్టు చేసి ఇంకా సాయంత్రం అయితేనే ఇంటికి వచ్చి డబ్బులు తెచ్చుకొని, కూలి తెచ్చుకొని మంచిగా స్నానం గినం చేసి ఒక కోడడు సీసా తాగి పండుకుంటే వాళ్ళకు ఏమొస్తుంది అంటే, తాగుకుంటే నిద్ర రాదా? కష్టపడితే నీ ఒళ్ళే అలసిపోయి నీకే బాగా నిద్ర వచ్చాది. ఇవన్నీ సైతాను నేర్పించిన సొడ్లు అన్నమాట. నీ దేహమును పాడు చేస్తే దేవుడు నిన్ను పాడు చేస్తాడు. ఇది ఒక రకం. తర్వాత దేవుడు మనకు మంచి కళ్ళనిచ్చినాడు. కంటినిచ్చినాడు లేదా? అందరికీ చూపునిచ్చినాడు. ఈ కంటితో ఏం చేస్తే మంచిది? కళ్ళు ఇచ్చినాడు కదా దేవుడు. మనం సెల్ ఒత్తుకొని సెల్లుల్లో నానాకవన్నీ చూసినామంటే మన దేహాన్ని పాడు చేసినట్టే. మనం గుర్తుపెట్టుకోండి. నోరుంది కదా,
నోరుంది కదా అని మన నోటితో ఏమంటే అది మాట్లాడినాం అనుకోండి, నీ శరీరాన్ని అపవిత్రపరిచినట్లే, దేవుని ఆలయాన్ని పాడు చేసినట్లే. వ్యర్థమైన ప్రతి మాటకు దేవుడు లెక్క అడుగుతాడంట మనల్ని, తెలుసా? వ్యర్థంగా నువ్వు ఏదన్నా మాట మాట్లాడినా అనుకో, నీకు నోరు ఇచ్చిన, మంచి గొంతు ఇచ్చిన, ఏం మాట్లాడినావు చెప్పు అంటాడు దేవుడు. చెప్పాలా లేదా? నేను అడిగితే ఎవరు చెప్పారులేండి, దేవుడు నిలబెట్టి అడిగితే మరసంగా చెప్పాల్సిందే. నీ నోటిని పాపిష్టి మాటలు మాట్లాడతావా? నీ నోటితో అబద్ధాలు మాట్లాడతావా? నీ నోటితో సంసారాల్లో చిచ్చు పెడతావా? నీ నోటితో వాడిని చెడగొడతావా? నీ నోటిని ఉపయోగించి దుర్మార్గమైన మాటలు మాట్లాడతావా? బెదిరిస్తావా? అరుస్తావా? ఏం చేస్తున్నావు నీ నోటితో? నీ నోటిని అపవిత్రపరుచుకుంటే దేవుని ఆలయాన్ని చెప్పండి, ఏం చెప్పకుండా ఉన్నారు? ఇంతవరకు చేసినట్టని ఇడిసిపెట్టండి. నెక్స్ట్ ఇప్పుడు స్టార్ట్ అనమాట. ఇప్పటి నుంచి గడిచినది కాదు, ఇంకా పోయినది వెనక్కి రాదు. ఇప్పుడు నీకు జీవితం ఉంది. ఇప్పటి నుంచి మనల్ని ఒకవేళ పొరపాట్లు చేస్తే ఇడిసిపెట్టేసేయండి, పాతది అయిపోయింది. పశ్చాత్తాపడదాం దేవుని స్థలంలో, ప్రభా నేను పొరపాటు చేశాను, నన్ను క్షమించు అని కన్నీరు గార్చి పశ్చాత్తాపడాలి. అయితే ఇప్పటి నుంచి నీ దేహము, గుర్తుపెట్టుకోండి, మన దేహము దేవుని ఆలయం. నీ దేహాన్ని ఎట్లా ఉపయోగిస్తున్నావు? పాడు చేస్తున్నావా దేహాన్ని? మంచిగా ఎవడైనా నువ్వు దేవుని ఆలయమును పాడు చేసినేడలా, దేవుని ఆలయమును పాడు చేస్తున్నాడు దేవుడు వారిని. మనం ఏం వింటున్నాం? వినుట ద్వారా అపవిత్రత కలుగుతుందే కలగదా? ఈనేటివే డేంజర్ అనమాట. చెప్పుడు మాటలే చెప్పేటోళ్ళు డేంజరే, చెప్పుడు మాటలు చెప్పేటోళ్ళు డేంజరే, చెప్పుడు మాటలు ఈనేటోళ్ళు డేంజరే. ఆయన ఏమనేబ్బా నిన్ను అంటే బాధపడతావని చెప్పుకొని ఉన్నా. ఆ యొక్క నువ్వు ఎట్ట పోతే నిన్ను బోధించింది అక్క. ఆ చెప్పేట ఎక్కకు ఉంటుంది, ఈయనట ఎక్కకు కూడా ఉంటుంది. చెప్పే ఆయనకు ఉంటుంది, ఈయన ఆయనకు కూడా ఉంటుంది. ఎవరు చూస్తారు? మళ్ళీ నాకెళ్ళి చూస్తారు బిర్రుగా. నేనేమన్నా, ఆయన దేవుడు చూసుకుంటాడు అంతే కదా. దేవుడు 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 లెక్క అడుగుతాడు మన దేహాన్ని గురించి. నీ దేహము దేవుని ఆలయం. నీ దేహము, వినండి, నువ్వు మన దేహంతో ఇదిగో ఇది ఈ చేత్తో చేయకూడని అపవిత్రమైన పనులు చేస్తున్నావు అనుకో, దేవుడు ఏడున్నాడు? దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఎక్కడున్నాడన్నా? లోపలనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు. నువ్వు చేయకూడని పనులు చేస్తే పాడు చేసినట్టే కాదా? దేవుడిని పెట్టుకొని, దేవుని పక్కన, దేవుని నీలో పెట్టుకొని, దేవుడిచ్చిన చేతులతో అన్ని తెలిసి చేస్తావా? దేవుడు ఊరుకుంటాడా? మీ ఉదాహరణకు చెప్తాను, మీ పిల్లలే ఉన్నారనుకోండి, శుభ్రంగా ఇంట్లో తుడిచి వచ్చినారు, వాడు బురదతో కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వచ్చినాడు అనుకో, ఏం చేస్తారు? నాన్న అట్లా చేయకూడదు నాన్న అని చెప్తారు. వాడు మళ్ళీ తొక్కొచ్చినాడు అనుకోండి, పొద్దున్న చెప్పినా కదా, అప్పుడే మర్చిపోయినావా, ఓ మళ్ళీ కడుక్కోపో అంటారు. మళ్ళీ మనసులో తొక్కొచ్చినాడు అనుకోండి, ఏం చేస్తారు? వార్నింగ్, ఇది లాస్ట్, గుర్తుపెట్టుకో. ఇంకొకసారి కనపొచ్చినావా ఇట్లా అయినా వాడు తొక్కొచ్చినాడు అనుకోండి, వానికి బెల్టో కర్రలో యావటి ఇరుగుతాయి, అప్పుడు తొక్కడు అనమాట ఇంకా వాడు. అట్లా దేవుని ఆలయాన్ని, దేవుడిచ్చిన దేహాన్ని ఉపయోగించుకొని
పాపిష్టి పనులు చేస్తే, అపవిత్రమైన కార్యాలు చేస్తే దేవుడు ఏం చెప్పాడు? వానిని పాడు చేస్తానన్నాడు. మన దేహాన్ని దేనికి ఉపయోగిస్తున్నాం? దేనికి ఉపయోగిస్తున్నాం? మన నేత్రములు, మన ప్రతిదీ చూడండి, ప్రతిదీ. వినుట వలన విశ్వాసము కలుగును, అది క్రీస్తుని గురించిన మాట వల్ల కలుగు. యేసు ప్రభు గురించిన మాటలు వింటే విశ్వాసం కలుగుతుంది. లోక సంబంధమైన మాటలు వింటే ఉన్న విశ్వాసం పోతుంది. ఏం వింటున్నాం? అప్పుడు కరోనాలు వచ్చినప్పుడు టీవీ పెట్టుకొని ఆ ఊర్లో 2 చచ్చిపోయినారు, అమ్మ భయం. ఈ ఊర్లో 2 చచ్చిపోయినారు. అసలు తెలుసా, ఇక్కడే ఆ రెడ్ జోన్ పెట్టినారు, ఇక్కడ ఆన్నే కట్టెలు బాతినారు. దేవుని కృప వల్ల వార్తలు చూడక ఏం చేయకుండా బాగున్నారు అనమాట. చూసి టెన్షన్ ఎక్కువ, బీపీ ఎక్కువ బాధపడిన వాళ్ళు ఉన్నారు కదా. దేవుని గురించిన మాటలు వింటే ఏం కలుగుతుంది? విశ్వాసం. లోక విషయాలన్నీ విన్నారనుకోండి, విశ్వాసం చెడిపోతుంది. ఏం వింటున్నాం మనం? అపవిత్రమైన మాటలు వింటే చెడిపోతాం. ఆదాము భార్య అయినటువంటి హవ్వ సాతాను చెప్పిన మాట విని ఏమైంది? పాపం చేసింది. అంటే తినకూడదని చెప్పిన పండు తీసుకొని తినింది. వినింది. ఏం వింటున్నావు ఈరోజు నువ్వు? మనం ఏం వింటున్నాం? దేవుని మాటలు వింటున్నామా? లోకంలో మాటలు వింటున్నామా? దేవుని మాటలు వినాలి కదా. ప్రతిదీ మన దేహాన్ని ఏమంటారంటే, దేహానికి ఒక దేహంలో జ్ఞానేంద్రియాలు ఉంటాయంట. ఏముంటాయి చెప్పండి? జ్ఞానేంద్రియాలు అంటే ఏంటో తెలుసా? కన్ను, ముక్కు, చెవి, ఇంకా చెప్పండి. తెలిసినట్టుగా కరెక్ట్గా చెప్తున్నారు, గట్టిగా చెప్పండి. జ్ఞానేంద్రియాలు ఏంటివి? ఇంద్రియములు ఏంటివి? చెవి, కన్ను, ముక్కు, నాలుక, చర్మం. నోరు కాదు, చర్మం. బైబిల్లో ఒక మాట ఏమనుందంటే, దేవుని ఆత్మ ఇంద్రియ నిగ్రహములు కలిగిన ఆత్మను దేవుడు మనకిచ్చాడంట. కన్నుతో చూసే ఆశ. జ్ఞానేంద్రియాలు చెప్పండి. కన్నుతో చూసే పాపము, తర్వాత చెవితో వినే పాపము, తర్వాత నాలుకతో తినే పాపము అన్నీ, ఇంకా తర్వాత పీల్చే పాపము. కొంతమందికి సిగరెట్ తాగరు కానీ వాసన అంటే పీల్చుంటారు, ఇష్టం అంట వాళ్ళకి. కొంతమందికి మందు పీల్చి, నానాక వల్ల పీల్చి, ఇంకా ఒకప్పుడు అలవాటు ఉన్నది, మళ్ళీ పీలుస్తుంటారు అన్నమాట. ఒకసారి అయితే ఒకడు పీల్చి ఊపితే వాడు అది పీల్చుకొని వాడు ఊపుతున్నాడు. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు చూడండి. నేను కొంచెం చదువుకునేటప్పుడు అప్పుడు ప్రభులో లేనన్నమాట. సిగరెట్ తాగుతుంటే ఒక ఆయన వాడు పీల్చే వాడు ఊపినేది వాడు పీల్చి వాడు ఫోన్ ఊపుతున్నాడు. ఇంత టాలెంటెడ్ పర్సన్స్ కూడా ఉన్నారన్నమాట. ముక్కు, చర్మము, ఈ కోరికలు, శరీర కోరికలు, వీటన్నిటిని ఉపయోగించుకొని సాతాను పాపం చేపిస్తాడు. వీటన్నిటిని ఉపయోగించుకొని సాతాను పాపం చేపిస్తాడు.
ఏమేమి ఉపయోగించుకుంటాడు? కళ్ళు, చెవులు, నాలుక, చర్మము అంటే దేహము, వీటన్నిటిని ఉపయోగించుకొని అది 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 చూడు చూడు ఎంత బాగుందో అంటాడు సాతాను. అని అవు బలందే అని చూసినాం అనుకోండి, ఏమవుతాం? ఏమవుతాం చెప్పండి? చూస్తే పాపం చూడకూడని వాటిని దావీదు ఒక ప్రార్థన చేస్తాడు కదా, భక్తుడు ఒక ప్రార్థన చేస్తాడు. 119వ కీర్తనలో అనుకుంటా, చెడ్డవాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయమంటాడు. ఏం చూస్తే ఏమవుతుంది? ఎందుకు తిప్పాలంట కళ్ళు? ఈయన తిప్పుకోలేకుండా ఉన్నాడంట, కానీ నా శాత కాకుండా ప్రభా నువ్వు కళ్ళను తిప్పునైనా అంటున్నాడు. ఏం చూస్తే ఏమవుతుంది? చూస్తే ఏమవుతుంది? చెప్తారబ్బా ఈ అన్నోళ్ళు, మరీ చూడకూడదంట, మరీ వినకూడదంట, మరీ ఇది చేయకూడదంట. చూసి ఏమవుతుంది? నువ్వు చేస్తావా? చేస్తావు. ఈరోజు చేయకుండా రేపు చేస్తావు, రేపు చేయకుండా 10 ఏళ్ళకైనా చేస్తావు, 10 ఏళ్ళకు చేయకుండా ఎప్పుడైనా చేస్తావు. చూసినావంటే గుర్తుపెట్టుకొని చేసేది ఖాయమే. చూసినావంటే చేసేది ఖాయమే. ఒకడు చిన్నప్పుడు భాష సినిమా చూసినాడు అనమాట. ఏం సినిమా? భాష సినిమా చూసి వాడు భాష అందరినీ కొడుతున్నాడు బండి వచ్చి. అది మా మేడం చూసింది, ఇంకా వాడిని మోకాలు లేటింది ఎండకు. ఆడు చూసినాడు భాష అంతా అంటున్నాడు వచ్చి అందరినీ పళ్ళు. మనం కూడా చూస్తుంటాం కొన్ని. ఇప్పుడు సంసారాలు బజారుకు కాదు ప్రపంచానికి పడేసినట్టు అయిపోయింది. వాళ్ళ సంసారం బజార్న పడారా అంటున్నారు కదా, ఇప్పుడు బజారు పోయింది, ప్రపంచం అంతా చూస్తున్నారు. ఒకటి వచ్చింది కదా, 2 మొగుడు పిల్లలను కూర్చోబెడతారు, ఈయన తిట్టు ఆమె తిట్టు కలుపుతారో ఇడిపిస్తారో తెలియదు మొత్తానికి. ఇవన్నీ చూసి ఏమవుతున్నారంటే మచ్చగా ఉన్నారు లోకంలో. ఏం నేను చేసానేం అనిపిస్తుందా అనిపించదా? ఇప్పుడు దారిన పోతా ఇప్పుడు ఉన్నారు, పొరపాటున ఒక మార్గంలో పోతా ఏదో తగిలి నీ చినిగింది అనుకోండి, అంగి చిరిగింది. ఇక 10 మందిలో ఉన్నప్పుడు నా అంగి జరిగింది అని బాధ. మళ్ళీ అదే రూట్లో ఇద్దరు చించుకొని వస్తున్నారు, నా దక్కంది నేను ఆయనది కూడా జరిగిందంట. ఇంకా అయిపోయా చినిగినది పోయింటుందే. ఇంకా అట్టా చూసి బాబా మత్సగా ఉండారులే. ఏం ఇప్పుడు పెళ్లి సంబంధాలలో ఏం చెప్తారు తెలిసిన? ఏం మా పిల్లడు కొంచెం తాగేటట్టున్నా అంటే ఎవడు తాగరన్నా? తాగని వాళ్ళు ఉండారా? పెళ్లి సంబంధాలలో ఏం చెప్తారు? తాగని వాళ్ళు ఉండారా ఈ కాలంలో? ఏం చేసుకుంటారు అంటారు. వాడు మరుసటి నుంచే బయటేసి తంతుంటాడు. ఏమని సమర్థించుకుంటుంది? మచ్చుకుండారులే చేసేటోళ్ళు. నేను ఒక్కనైనా చేస్తానా? మస్తుగా ఉన్నారు సినిమాలు చూసేటోళ్ళు. ప్రార్థనకు పోతుంటారు, సినిమాలు చూస్తుంటారు, ప్రార్థనకు పోతుంటారు, సినిమాలు చూస్తారు. నేను చూస్తే తప్పు వచ్చిందే? కొంతమంది పాస్టర్లే ఒక ఆయన చెప్పినాడంట, ఏం కాదు చూడండి అని. నేను ఎప్పుడు చెప్పాలి మళ్ళీ నాకెళ్ళి చూస్తాను? మనం చూడకూడదు, చెప్పకూడదు. వినండి. చూసి చేసే పాపాలు ఉన్నాయి, విని చేసే పాపాలు ఉన్నాయి, శ్వాస పీల్చి చేసే పాపాలు ఉన్నాయి, శరీరముతో చేసే పాపాలు ఉన్నాయి. నీ దేహాన్ని ఉపయోగించుకొని, దేవుడిచ్చిన దేహాన్ని ఉపయోగించుకొని పాపం చేస్తావా? అవే పని చేయకుండా చేస్తాడు దేవుడు. దేవుడు వానిని పాడు చేయను. ఏం చేయను? పాడు చేయను. పశ్చాత్తాపడతావా, మారుతావా, తిరుగుతావా? నిన్ను బాగు చేయను. నిన్నేం చేస్తాడు దేవుడు? బాగు చేస్తాడు, మనల్ని బాగు చేస్తాడు. దేవుడు
సంతోషపడుతుంటాడు. ఒకసారి అంట ఒక ట్రైన్లో ఒక ఒక ఆయన పోతున్నాడంట, పాస్టర్. ఆయన పాస్టర్ అని వీళ్ళకి తెలియదు. వాళ్ళు ఏమన్నారంట, ఏమబ్బా ఒక్కరిని కూర్చున్నావు, మేము కూడా అందరం ఇసుపెటాకులు ఆడుతున్నాము కదా, నీకు కూడా వేస్తాము ఆడుదురా అన్నారంట. ఏమన్నారంట, ట్రైన్లో ఒక్కడు ఎందుకు కూర్చుంటావు, ఇసుపెటాకులు ఆడుదురా అంటే ఆయన అన్నంట, అయ్యా నాకు చేతులు లేవన్నాడంట. ఏమరా నీ తిక్కుడేట ఇటంటావంటే, లేదు ఇదో ఈ చేతులు ఈ దేహాన్ని యేసయ్యకి ఇచ్చేస్తున్నాను, ఈ దేహం దేవుని ఆలయం అని చెప్పినాడంట. ఆ దెబ్బకు వారు భయపడి మారినారు. ఎవరున్నారులే స్టేషన్లో దిగినాక, ఆ ఊర్లో స్టేషన్లో దిగి ఆటో పట్టుకుపోయి ఆ ఊర్లో కదా వాక్యం చెప్పాల్సింది. స్టేషన్లో ఎవరు చూస్తారు, రైలు ఎవరు చూస్తారు, ఇసుపెటాకులు ఆడొచ్చి వాక్యం చెప్పినాడు అనుకో, ఎవరు చూస్తారు? ఎవరు చూస్తారు అక్క? ఎవరు చూడరు. కానీ పరలోకమందున్న దేవుడు, నీలో నివసించే దేవుడు చూస్తున్నాడు. మనం మాట్లాడేటివి చూస్తున్నాడు, మనం చూసేటివి చూస్తున్నాడు, మనం వినేటివి చూస్తున్నాడు, మనం చేసేటివి చూస్తున్నాడు, మనం చూస్తున్నాడు. మనం పండుకోవడం తెలుసు ఆయనకు, మనం లేయడం తెలుసు, మనం కూర్చోవడం తెలుసు, మన స్టెప్ బై స్టెప్ అనువు తెలుసు దేవునికి. నీ ఆలోచనలు తెలుసు, నీ బుద్ధి తెలుసు, నీ క్యారెక్టర్ తెలుసు దేవునికి. నీ క్యారెక్టర్ తెలుసు దేవునికి. ఏం తెలుసు చెప్పండి? నీ క్యారెక్టర్ అంటే నీ స్వభావం తెలుసు దేవునికి. కయ్యూను హేబేలు అర్పణలు తెచ్చినారు, దేవుడు అర్పణలు కాదు చూసినది, క్యారెక్టర్ చూసినాడు. ఏం చూశాడు? స్వభావం. ఎవరెట్టటోళ్ళు ఏందో చూస్తాడు దేవుడు. నువ్వు ఎట్టటోనివి, ఎట్టటోళ్ళగా ఉండాలా, మనం ఎట్టుండాలా? ఎవరికి లెక్కుంటే బాగుంటుంది చెప్పండి? ఎవరు లెక్కుంటే బాగుంటుంది? ఎవరి క్యారెక్టర్ బాగుంటుంది చెప్తారా? ఎవరి క్యారెక్టర్ బాగుంటుంది? ఏనండి? ఇంకా ఎవరు లెక్కుంటే బాగుంటుంది క్యారెక్టర్ చెప్పండి? ఎవరు? ఏదంట? వెరీ గుడ్. ఎవరి క్యారెక్టర్ మంచిది కాదు, యేసు ప్రభు క్యారెక్టరే మంచిది. భూమి మీద నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. యేసు ప్రభు ఒక్కడే నీతిమంతుడు. ఆయన క్యారెక్టర్ మంచిది. ఆయన లెక్క ఉండాలి మనం. ఆయన లెక్క ఉండాలి. ఆయన లెక్క ఉండడానికి కోసం మనము ప్రతి దినము అభ్యాసం చేయాలి. ఆయన రూపములోకి మనం మారాలి. బైబిల్లో కూడా అదే మాట ఉంటుంది, మనం క్రీస్తును పోలి నడుచుకోవాలి. క్రీస్తు యేసు మనస్సు కలిగి ఉండాలి. కదా. మన క్యారెక్టర్ ఎలా మారాలి, మన జీవితం ఎలా మారాలి? యేసు ప్రభు లెక్క మారిపోవాలి. అది దేవుని ఇష్టం. సరే, మంచిది. 3 సంగతులు చెప్పాను నేను. ప్రార్థన మందిరము, తర్వాత సంఘము, తర్వాత ఆలయం. ఇప్పుడు ఆలయం గురించి విన్నాం. ఎవడైనను దేవుని ఆలయమును చెప్పండి పాడు చేసినాడలా దేవుడు వానిని పాడు చేయ. ఇంకో మాట ఉంటుంది బైబిల్ గ్రంథం, ఆత్మను ఆర్పకుడి. ఆత్మను ఏం చేయకూడదంట? ఆర్పకూడదు. కొంతమందితో మాట్లాడినామనుకో ఆరిపోతాం. ఆరిపోవడం అంటే ఏంది? భక్తి పోతుంది, ప్రార్థన పోతుంది, విశ్వాసం పోతుంది. ఆ మాటలు అట్లుంటాయి అన్నమాట. కొంతమందితో మాట్లాడినామనుకోండి భక్తి కలుగుతుంది, విశ్వాసం కలుగుతుంది. మనము వినే మాటలు బాగుండాలా, వినేటివి అనుసరించాలి. క్రీస్తుని గురించి మనం వినాలి. ఒకసారి ఆలోచన చేద్దాం, ఒకసారి ఇంకా మనల్ని మనం చెక్ చేసుకుందాం. వాక్యం ఎవరికి? మైకులు వినేటోళ్ళకు మనకే? అందరికీ వినేటోళ్ళకు మనకు అందరికీ. వాక్యం ఎవరికి? అందరికీ. సరే,
ఒకసారి పరీక్ష చేసుకుందాం. మనము ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నాం? కలిపే మాటలు మాట్లాడుతున్నామా, ఇడిపించే మాటలు మాట్లాడుతున్నామా? ఇంకా ఇదెల్లా మీకు లోతుకి వివరించాల్సిన పని అన్నీ తెలుసు. ఇంకా మనం ఇంకా సరే మంచి మాట్లాడుతున్నామా, చెడు మాట్లాడుతున్నామా? మనం మాట్లాడితే యుద్ధం జరుగుతుందే, యుద్ధాలు ఆగిపోతున్నాయా? మనం కేపాల్ అంటుంటాడు కదా, నేను యుద్ధాలు ఆపిన అంటాడు. మంచి సంతోషం. మనం మాట్లాడితే యుద్ధాలు అయిపోతున్నాయా, యుద్ధాలు రేగుతున్నాయా? యుద్ధాలు జరుగుతున్నాయి, ఆగిపోతున్నాయి. సరే మంచిది. నెక్స్ట్, ఈ మాటల ద్వారా దేవుడిచ్చిన గొంతు, దేవుడిచ్చిన మాటల ద్వారా దేవుని మహిమపరచాలా, మంచి మాటలు మాట్లాడాలా, దేవుని వాక్యం చెప్పాలా, స్వార్థ చెప్పాలా కదా, క్షమించాలి, మంచి చెప్పాలి, మేలు చేయాలి, మాట సాయం చేయాలి, ఇంకా మంచి యాది సాధనతో అది చేయాలి. రెండవది, మనం చూసే ఏం చూస్తున్నాం, నువ్వేం చూస్తున్నావు? రైట్, నీకే. థర్డ్, ఏం వింటున్నాం? ఏం మన శ్వాస ఎలా ఉంది? ఏది, ఏ సువాసన ఇష్టపడుతున్నాం? ఏమి ఇష్టపడుతున్నాం? మంచి సువాసనలు, చెడ్డ సువాసనలు ఉంటాయా? ఉండవా? మంచి కాడ ఉంటాయి. సరే, మన శరీరంతో ఏం చేస్తున్నాం? దీన్ని పాడు చేసినామనుకో, దేవుడు చెప్పే మాట నేను చెప్పేది కాదు, నాకు కూడా అందరికీ, చెప్పేటోళ్ళైనా వినేటోళ్ళైనా దేవుడు చెప్పినది అందరికీ ఏం చెప్పినా అంటే, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయ. కొంతమంది ఆత్మలను ఆర్పుతుంటారు, కొంతమంది బాగా ప్రార్థన చేసేటోళ్ళు మరి అవిశ్వాస మాటలు చెప్పి చేసేటోళ్ళను కూడా చెడగొడుతుంటారు. ఇది చేస్తే దేవుడు చేస్తాడా? అనుమానాలు. ప్రార్థనకు పోవాలి, ఏం పోయినాంలే, ఒకరోజు పోకుంటే ఏమవుతుంది, ఏం కాదు అంటారా? ఎవరైనా అన్నారా మీతో ఎప్పుడన్నా? ఎప్పుడన్నా అన్నా అంటే మీరు అన్నారా? అతను పోకుంటే ఏమవుతుంది, ఏం కాదుపా, ఒకరోజు పోకుంటే ఎవరు చూస్తారు మనల్ని? మనం పోతేనే గొప్ప. మనం చర్చికి పోతే చర్చికి మేలు, మనకు కాదు అనే టైప్లో కొంతమంది ఉంటారు. మీరు కాదులేండి, మీరంతా మంచోళ్ళు, మంచి బిడ్డలు. కొంతమంది ఏమైనా ఫీల్ అవుతుంటారు అంటే నేను పోయి ప్రార్థనకు పోయి కూర్చుంటే వాళ్ళకు మేలు కలుగుతుంది అని అనుకుంటుంటారు. నువ్వు వచ్చినా ఏం మేలు లేదు, నువ్వు రాకుండా ఏం మేలు లేదు. మందిరం మేలు మందిరానికి ఉంటుంది. అర్థమైందా అండి? వస్తే మనం బాగుపడతాం. నేను ప్రార్థనకు వచ్చి నేను భక్తిగా ఉన్నాను అనుకో, నాకు మేలు కలుగుతుంది, నా ఇండ్లు దీవించబడుతుంది, నా బిడ్డలు దీవించబడతారు, నా కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ఏంలే అని అనుకో, నాకే నష్టం కలుగుతుంది. ప్రార్థనకు వస్తే ఎవరికి మేలు? ఆరాధనకు వస్తే ఎవరికి మేలు? క్రమంగా వస్తే ఎవరికి మేలు? అంతే. కాబట్టి ఒకటి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, మన దేవుడు మేలు చేసేవాడు. మనం మేలును అందుకోవాలంటే దేవుడు చెప్పిన మాటలో మనం బ్రతకాలి. సరే మంచిది. మన దేహంతో దేవుని బాధ పెట్టే పనులు మనము చెప్పండి చేయకూడదు. ఈ చేతులు ఇచ్చినది, ఈ దేహం అంతా ఇచ్చినది దేవుడే. ఈ దేహంతో ఏం చేయాలి? దేవుణ్ణి మహిమపరచాలి. ఈ దేహంతో మనం పాపం కాదు చేయాల్సింది. ప్రార్థన చేసుకుందాం.